మహారాజా, మొత్తం క్షత్రియులందరూ విప్లవం లేవదీస్తారు. ఆగు సూత అతిరథ. అది నిజమే మహారాజా. ఈ మదంజయుడు అపరాధే. ఇంకా అతనికి వేసిన శిక్ష అది కూడా సరైనదే. ఇంకో నిజమేమిటంటే ఈ బాలకుడు రాజకుటుంబానికి సాయం చేశాడు. ఇది కూడా నిజమే. ఇతని సాహసం, ఆత్మవిశ్వాసం అద్భుతం. సత్యం గురించి ఇతని నిష్ఠ, అలాగే సామర్థ్యం మీద కూడా ఎలాంటి సందేహం లేదు. కానీ మహారాజా, ఈ సమాజం కేవలం ఒకే వ్యక్తితో రూపొందలేదు. రాజ్యంలోని మనుషులందరికీ సంతోషం లభించడం అది కూడా తప్పనిసరే కదా. మరి కేవలం అది ఎప్పుడు జరుగుతుందంటే వ్యవస్థని గౌరవించడం, అలాగే పరంపర నిర్వహణ అనివార్యమైనప్పుడే. ఎప్పుడైనా వ్యవస్థ కూలిపోతే అప్పుడు సమాజంలో విద్రోహం ఉత్పన్నమవుతుంది. మరి ప్రతి ఒక్క విద్రోహాన్ని బలంతో శాంతింపచేయడం కుదరదు కదా. దానికి అర్థమేంటి తాతగారు? సూతపుత్రునికి ధనస్సును పట్టే అధికారం లేదు మహారాజా. తనకి శిక్ష విధించి తీరాల్సిందే. లేదు మహారాజా, దయ చూపించండి. తను బాలుడు. మరి ఈ బాలకుడు రాజకుటుంబానికి ఉపకారం చేశాడు తాతగారు. నిజం చెబుతున్నారు మీరు. అందువల్లే ఈ బాలకుడికి ఏదైనా చిన్న శిక్ష విధించండి. ఇదే నా విన్నపం. నేను శిక్షని ఎప్పటికీ స్వీకరించను. పుత్రకర్ణ, మౌనంగా ఉండు. రాజ్యసభలో గొడవ పెట్టుకోవద్దు. కానీ నాన్నగారు, నిజానికి మీకు అన్యాయం జరుగుండకపోతే సోదరుడు ఎందుకు ఆయుధం పట్టేవాడు? అనివార్యం కదా ఆయుధం పట్టడం నాన్నగారు. బాలక, న్యాయం పొందడానికి అందరికీ అధికారం ఉంది. రాజ్య వ్యవస్థ ప్రతి ఒక్క మనిషికి న్యాయం చేస్తుంది. రాజ్య వ్యవస్థలో అన్యాయం జరిగితే అప్పుడేం చేయమంటారు? రాజు వల్ల ఎప్పటికీ అన్యాయం జరగదు రాధేయకర్ణ. మిగిలిన అన్ని అన్యాయాలకు రాజు దగ్గర ప్రాధేయపడడం కుదురుతుంది. కానీ ఏ కారణం వల్లైనా వ్యవస్థని, పరంపరని భగ్నం చేయడానికి వీల్లేదు. అన్యాయం, యాచనాని వ్యవస్థల కంటే ఉత్తమమైనది. అసలు ఎలాంటి పరంపరే ఉండకూడదు. రాధేయ, మరి ఇంకెవరైనా సూతుడు నీలాగే ఆయుధాన్ని పట్టుకొని తనని రక్షించుకోగలుగుతాడా? చేసుకోలేడు. ఒకవేళ అతనికి తన రక్షణ బాధ్యతని అప్పగించితే అప్పుడు మొత్తం సూత సమాజమంతా నాశనమైపోతుంది. వాళ్ళని ఎవరు రక్షిస్తారు? సూతులకు ఆయుధాలు పట్టే అధికారం ఎందుకు లేదు? జ్ఞానం లేదు కాబట్టి. అందుకే వాళ్ళు ఆయుధాలు పట్టుకోకూడదు. మరి మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళని రక్షించడం ఎలాగని? జ్ఞానాన్ని పొందే అధికారాన్ని ఇచ్చారనుకోండి, చాలా మంది సూతులు కూడా ఆయుధాలను పట్టుకోవడం మొదలు పెడతారు. అసంభవం. శ్మశానంలో ప్రతి ఒక్క చెట్టుకి ముళ్ళుంటాయి, కానీ అడవిలో ప్రతి ఒక్క చెట్టుకి ముళ్ళుండవు. అలాగే మనిషి ఒక సమాజంలో ఉంటాడు. ఇంకా సమాజంలో ప్రతి వ్యక్తికి అన్ని రకాలైన అధికారాల్ని ఇవ్వడానికి వీల్లేదు. మరి ఈ నిర్ణయం ఎవరు తీసుకుంటారు? పరంపర. పరంపర అనేది ఎవరో ఒక వ్యక్తి నిర్మించింది కాదు.
వేల సంవత్సరాలుగా ఏర్పడుతూ వచ్చింది. సమాజం నుంచి, ఇతిహాసాల అనుభవాల నుంచి ఏర్పడుతుంది పరంపర. రాజు కేవలం దాన్ని ఆచరిస్తాడంతే. మరి నేను జీవించలేనప్పుడు అప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది నేను అసలు ఎవరిని, నా పరిస్థితి ఏంటి, నా యొక్క ఇష్టాలేంటో? పాతకాలంలో చేసిన పరంపరలను నేను ఇవాళెందుకు స్వీకరించాలి? మొండితనం చెయ్యకు బాలక, చిన్నపాటి శిక్షని స్వీకరించు బాలక. అసంభవం. నేను యుద్ధం చేయడానికైనా సిద్ధమే. కర్ణ, నువ్వు విద్రోహం చేయకూడదు. మహారాజా, మహామహిమాన్విత, మహామంత్రి, నా పుత్రుడికి క్షమాభిక్ష పెట్టండి. ఇతను విద్రోహం చేశాడు మహారాజా. ఇతనికి శిక్ష విధించాల్సిందే, మరణ శిక్ష. ఈ సూత బాలుడికి మరణ శిక్ష విధించండి. ఎవరైనా శక్తిమంతులైతే మరణ శిక్ష విధించండి. సోదరా, కర్ణ, కర్ణ, నిండు దర్బారులో ఆయుధం పట్టే సాహసమా? ఇవాళ గనుక నిన్ను క్షమిస్తే రేపు ఇదే పని ఇంకొందరు చేస్తారు, ఇదే రాజసభలో. వద్దు వద్దు. అతిరథ, నీ ప్రాణాలు నేను తీయను బాలక. కురుసభలో బాలకుడిని హత్య చెయ్యం మేము. అతిరథ
నీ ప్రియ కుమారుడు రాజసభలో విద్రోహం చేశాడు. కానీ తనే నా పుత్రులకు ప్రాణదానం చేశాడు. అందువల్ల మేము నీకు కేవలం ఎలాంటి శిక్షను విధిస్తామంటే, ఇవాల్టి నుంచి నీ పుత్రుడు ఎప్పటికీ కూడా ఆయుధాన్ని పట్టకూడదు. సూతుల కోసం ఏర్పాటు చేసిన పరంపరని ఆచరిస్తూ ఉండాలి. ఒకవేళ అది గనుక జరగకపోతే అప్పుడు నీవే స్వయంగా నీ ప్రియ పుత్రుడిని హస్తినాపురం నుంచి ఇంకా కురు రాజ్యం నుంచి బహిష్కరింపజేస్తావు. ఇక ఈ సమయంలో మిమ్మల్ని విడుదల చేస్తున్నాను. అమ్మా, నేను హారతివ్వనా? తప్పకుండా వృషాలి, నీకే అందరికన్నా ఎక్కువ అధికారం ఉంది. ఆ రోజు పెద్దవాళ్లమైన మేము నమ్మకం కోల్పోయినప్పుడు మీ స్నేహితులే కదా సహాయం చేశారు మా కర్ణునికి. తీసుకో. ఇవాల్టి నుంచి నీ పుత్రుడు ఎప్పటికీ కూడా ఆయుధాన్ని పట్టకూడదు. కర్ణ, ఇవాల్టి నుండి నువ్వే మా సైన్యాధిపతివి, ఇంకా మేం మీ సైనికులం. పుత్రా కర్ణ, నన్ను క్షమించు నాయనా. సూత అతిరథ, మిమ్మల్ని మహామహిమాన్వితులు భీష్ముడు రమ్మన్నారు. సూర్యోదయం సమయంలో గంగా పావన తీరంలో తెల్లవారి స్నానం చేయడానికి మహామహిమాన్వితులు నిత్యం వెళ్తారు. రేపు తెల్లవారుజామున మిమ్మల్ని అక్కడికి రమ్మని ఆదేశం. తప్పకుండా. సరే పదండి. ఇప్పుడు ఆనందకరమైన విశ్రాంతి సమయం. పిల్లల్ని గౌరవించేందుకు రాధా ఇవాళ అందరికీ భోజనం పెడుతుంది. వామిల, శోణ, కర్ణుని తీసుకెళ్ళండి. ఇవాళ కర్ణుడి దుఃఖం అనంతమతిరథ. నాకు తెలుసు అన్నగారు, నాకు తెలుసు.
చెట్టు నుంచి ఏ స్థానంలో పూలని కోసేస్తారో ఆ స్థానంలో ఆకులు లేదా పూలు మళ్ళీ అతుక్కోవు కదా. ఇవాల్టి వరకు అదృష్టం కర్ణుడి నుంచి తన ధనస్సును లాగేసుకుంది. కాని కురుసభ తన నుంచి తన ఆశల్ని లాగేసుకుంది. ధనస్సు మీద తనకి అధికారమే లేదు, కానీ తన సుఖం మాత్రం అందులోనే ఉంది. చాలా బాధాకరమైన నిజం ఏంటంటే ఇక కర్ణుడు ఎప్పటికీ ధనస్సును తాకలేడు కదా. ప్రణామాలు మహామహిమాన్విత. కళ్యాణమస్తు. నువ్వేం చేస్తుంటావు? ఈ మధ్య హస్తినాపురం వచ్చాం. ఇంకా ఏ పని మొదలు పెట్టలేదు. నేను నిన్ను నా సారథిగా నియమిస్తున్నాను అతిరథ. అది మీ అనంతమైన కృప. కృప కాదు, ఇది స్వార్థం. నువ్వు నాకు దగ్గరగా ఉంటే అప్పుడు నా దృష్టి నీ కొడుకు మీద ఉంటుంది. అలాంటి తేజస్వి ప్రకాశవంతుడైన బాలకుణ్ణి నేను ఈ ప్రపంచంలో చూడలేదు. తన చదువు సంధ్యల్ని నేను సముచితమైన రీతిలో జరిపిస్తాను. విద్యుత్తుని ఆకాశంలో చూసావా? దానికి ఎలాంటి దిశ ఉండదు కదా. దాని మీద ఎలాంటి నియంత్రణ ఉండదు. కొద్ది క్షణాల్లోనే ప్రకటితమవుతుంది, తర్వాత మాయమైపోతుంది. ఎక్కడ పడుతుందో దాన్ని నాశనం చేసేస్తుంది. నా కోరికేంటంటే నీ కొడుకు కూడా ఒక గొప్ప సారథి కావాలి. తను మొత్తం సూత సమాజానికి మార్గనిర్దేశం చెయ్యాలి. విద్యుత్తులాగే తన సామర్థ్యం చిన్నా భిన్నం కాకూడదు. సరే మహిమాన్విత. విద్యుత్ మాదిరిగా దిశహీనుడిని కాను, మనిషిని. నాకు దేన్ని నాశనం చేయాలనిపిస్తే నేను అక్కడే పడతాను. మీ కోరిక కదా నా సామర్థ్యం చిన్న భిన్నం కాకూడదని. సరే చూడండి.
హే సూర్యనారాయణమూర్తి, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రాతకాలంలో సూర్యుడికి అర్ఘమించే సమయంలో నాకు ఎదురుగా వచ్చిన వ్యక్తికి నేను తప్పకుండా దానం చేస్తాను. ఆ వ్యక్తి యొక్క ప్రతి కోరికను తీరుస్తాను. ఇంకా ఆ ప్రతిజ్ఞని నెరవేర్చడానికి ప్రారంభం నేను ఇవాల్టి నుంచే చేస్తున్నాను. మహామహితాత్ముడైన భీష్ముడికి దానమిస్తున్నాను. ఇవాళ నేను ఆయుధాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. కానీ ఇకపై జీవితంలో ఏ కారణం వల్లైనా ఒకవేళ నేను ఆయుధాన్ని ధరించాల్సి వస్తే అప్పుడు దాన్ని నా నుంచి ఎవ్వరు వేరు చేయలేరు. మీరు త్వరగా తయారవ్వండి అన్నగారు. ఇవాళ మనకు ఆఖరి పరీక్ష కదా. సూతులకు ఏ పరీక్ష అయినా సరే చివరిది కాదు సోనా. నా ఉద్దేశం ఏంటంటే గురుకులంలో ఎదుర్కోబోయే చివరి పరీక్ష అని. పైగా ఇవాళ స్వయంగా మహామహిమాన్వితులు భీష్ములు వస్తున్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థుల స్నాతకోత్సవాన్ని ప్రకటించేందుకు. గుర్తుంది కదా?